హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మా వారికి ఇష్టమైన రెసిపీ అయితే ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కొంచెం వెరైటీగా చేశానండి ఈ కర్రీ. ఎప్పుడు ఇంట్లో ఒకటే విధంగా చేస్తానండి. అది కూడా ఈరోజు మీకు షేర్ చేద్దామని అయితే నేను ఈ వీడియో తీశానండి. ఇవి గోకరకాయలు అని అంటూ ఉంటారు కదండి. కొందరు చిక్కుడుకాయలు కూడా అనుకుంటారు, కొందరు గోకరకాయలు కూడా అంటారండి. నేనైతే ఇవి ఒక పావు కేజీ వరకు అయితే నేను తీసుకున్నానండి. ఇలా కొన్ని చిన్నగా కట్ చేసుకోవచ్చు, కొన్ని పొడుగ్గా చేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, మీకు ఎలా వీలుంటే అలా అయితే చేసుకోండి. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో కొన్ని వాటర్ అయితే నేను తీసుకొని ఒక 2 సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కుందామని అందులో వేస్తున్నానండి. ఒక్కసారి అయితే ఈ కర్రీ అయితే తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. మళ్ళీ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేను ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉడకపెట్టుకుందాం మనము. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెము చిన్నపిల్లలు ఎట్లా నవలినా కూడా తొందరగా డైజెషన్ అవుతుందండి. దానికోసమే నేను ఉడకపెడుతున్నాను. ఇలా గ్యాస్ మీద పెట్టేశానండి. కొద్దిసేపటికి ఇలా మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఒకసారి అయితే ఒకటి పట్టుకొని చూద్దామండి ఉడికిందో లేదో అని. ఎక్కువగా మెత్తగా అవసరం లేదు, జస్ట్ బ్రేక్ అవుతే చాలండి. బ్రేక్ అయిపోయిందండి, చాలండి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, అందులో వేసుకొని ఇలా నేను రెడీగా పెట్టుకున్నాను. వాటర్ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాను. నేను 2 పావులు అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, మనం ఫ్రై చేస్తున్నాం కదా. నేనైతే 2 పావులు అయితే నేను పోస్తున్నాను. అందులో కొద్దిగా అయితే నేను పల్లీలు అయితే నేను తీసుకుంటున్నానండి, ముందుగానే ఫ్రై చేసుకుందామని. ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ రాగానే ఒక చిన్న గిన్నెలో అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా పోపు దినుసులు అంటారు కదండి, అందులో వేసాను. అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇది మీ ఇష్టం అండి. కొద్దిగా కరివేపాకు. ఈ ప్లేస్లో మీరు ఆనియన్స్ తింటే మాత్రం కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి. నేనైతే ఆనియన్స్ అయితే మేము తినమండి, మాకు అంతగా నచ్చవు. ఇందాక ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని అందులో వేస్తున్నాను. ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ కర్రీ ఫ్రై చేసినా కూడా కొంచెం పొడి పొడిగా రావాలి అనుకుంటే మాత్రం మూత అనేది పెట్టకూడదండి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ కలబెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. మనం కొద్దిగా ముందే ఉడికేటప్పుడు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు చూసుకోవాలండి. అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ అయితే నేను వేస్తున్నాను. ఇందులో గరం మసాలా ఇవి ఏం అవసరం లేదండి. జస్ట్ మనం న్యాచురల్గా చేస్తున్నామండి ఈ కర్రీ. సింపుల్ వేలో న్యాచురల్గా చేస్తున్నాం. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. అలా చివరిలో కొద్దిగా పల్లీలు అయితే వేసుకుందాము, కొద్దిగా కొత్తిమీర అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ కర్రీ అయితే తయారైపోయిందండి. ఫ్రై అని అంటుంటారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మనము టమాటా చారుతో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.